ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒకే రోజు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అని బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ, అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ మోజెస్ బెన్నీలు పేర్కొన్నారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చర్చ్ ను అందంగా అలంకరించి క్రిస్మస్ ట్రీని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కార్యక్రమాన్ని సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. పాస్టర్ మోజెస్ బెన్నీ సంఘస్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చర్చ్ అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి క్రిస్మస్ సందేశం అందించారు. అదేవిధంగా కాకినాడ నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వడ్డి మణికుమార్, చర్చ్ పాస్టరమ్మ వనజాక్షి, చర్చ్ సభ్యులు, విశ్వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఈ లోకంలో పెళ్లి చేసుకున్న మీకు శాంతి కావాలంటే యేసు ప్రభువే. మీ కుటుంబాల్లో శాంతి కావాలంటే యేసు ప్రభువే. అందుకనే ప్రభు అన్నాడు, ఆయన ప్రతి ఒక్కరి కొరకు జన్మించాడు. కనుక ఈ 3 విషయాలు మీ గుండెల్లో ఉండాలి. 1, పాప క్షమాపణ. నిన్ను మార్చడానికి ప్రభు పుట్టాడు. నీకు పరలోకం ఇవ్వడానికి ప్రభు పుట్టాడు. 2, నీతో ఈ భూలోకంలో ఉండడానికి. ఎందుకంటే నీలో ఎన్నో పోరాటాలు ఉంటాయి, నీలో ఎన్నో సమస్యలు ఉంటాయి, నువ్వు ఎన్నో రోగాలతో ఉంటావు, భూలోకంలో ఉన్నావు కనుక కష్టాల్లో ఉంటావు. ఈ కష్టాలన్నింటిలో కూడా ప్రభు నీతో ఉంటాడు. నిన్ను విడివాడు, ఎడబాడు. నీ స్టడీస్ లో ఉంటాడు, నీ జాబ్స్ లో ఉంటాడు, నీ బిజినెస్ లో ఉంటాడు, నీ ఫ్యామిలీ లైఫ్ లో ఉంటాడు, నీ అనారోగ్యాల్లో ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ వృద్ధాప్యంలో దేవుడు ఉంటాడు. ప్రపంచంలో జరుపుకునే అన్ని దేశాల వాళ్ళు జరుపుకునే పండుగల్లో బహుశా మొట్టమొదటి పండుగ క్రిస్మస్ పండుగ. దానికి జాతి, మత, కుల భేదాలు ఏం లేవు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల ట్రెడిషన్స్ వారు ఆఫ్రికా ఖండం నుంచి మొదలుకొని ఎక్కడో గ్రీన్లాండ్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటారు. భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ.